దేవుడు నామానికి మహిమ కలుగుగాక. వాక్య భాగం చదివితే వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేసుకుని పరిశుద్ధానికి వందనాలు, కృపామయుడా స్తోత్రాలు. ఇంతవరకునైనా నామాన్ని పాటల ద్వారాను, అలాగే స్తుతి ఆరాధన ద్వారాను, అలాగే ఆయా వాక్య భాగంలో చదువుతుందను, కృష్ణ భాగంలో చదువుతుందను మనం పరిచయంగా అయ్యా మా ఆరాధన మీరు స్వీకరించి మా దీవెనకు ఫలించాలని. ఇప్పుడు నీవు మాట్లాడే సమయం నాతో మాతో మా అందరితో మాట్లాడడం మా యొక్క హృదయ జ్ఞానములు మీకు అంగీకారములుగా ఉంటాను. మా హృదయ జ్ఞానములన్నీ మీ యొక్క మనస్సులో నుండి వచ్చినట్లుగా మీ ఆత్మస్సు మీ అభిషేకంతో సంపూర్ణంగా నింపండి. ఏ విధంగా ఏది అవసరమని మాట్లాడుకొని మహిమ పొందుకోమని నీ కృపాక్షేమంలో మా వెంట వచ్చేలాగున, అలాగే నీ కొరకు సాక్ష్యముగా మేము జీవించలాగున నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నీ సాక్ష్యముగా వర్ధిల్లింపచేయమని, సార్వత్రిక సంఘము కొరకు నీ రాకడ కొరకు సిద్ధపడే జీవితాలు నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి అనుగ్రహించి నడిపించమని, నిలబడని దాసులైతే వంటివాడునైనా అయా మీ దాసుడు, మీ వాక్యము, మీ జనులు మీ సన్నిధిలో ఉన్నాము. మీరే మీ ఆత్మ ఆలయంలో తీసుకొని మాట్లాడుకుని మనం పొందుకోమని యేసునామములో ప్రార్థించుకుంది నా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరికీ యేసునామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారండి? ఆరోగ్యంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. టిఫిన్ చేసి వచ్చారు. ఈ సమయంలో గమనించాలి దేవుని బిడ్డలారా. మరి కొంతమంది బిడ్డల ఆసక్తిని బట్టి, మరి దీనిని బట్టి ఇది నాకు చెప్పడానికి కొంత ఆలోచిస్తాను. ఎందుకంటే మరలా చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఇంత కొత్తగా వచ్చినట్లు రాలేదు అనిపిస్తుంది. దేవుడికి తీసుకోవాలి. ఈ సమయం భావాన్ని మరి కొంతమంది బిడ్డల ఆసక్తి, అలాగే దీన్ని బట్టి 12 గంటల వరకు కూడా ఆరాధన జరిగించాలి అని మరి సమితి వారు తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అయితే ఇదే టైంకి అందరిలాగే మనం తొందరగా రావాలని ప్రభు దగ్గర మనం చేస్తున్నాం. కాబట్టి 12 వరకు మనకి 9 గంటల నుంచి 12 వరకు ఆరాధన జరుగుతుంది. కాబట్టి వాక్యం కూడా దేవుని యొక్క బిడ్డలారా, మరి బిడ్డలందరూ కూడా మరి చాలా మంది బిడ్డల ఆసక్తి తెలియజేసిన విధానాన్ని బట్టి మరి వారు వాక్యము ఇంకా మేము వినాలి, వాక్యము ఎక్కువ ఉంటేనే బాగుంటుందని చెప్పిన విధానాన్ని బట్టి మరి మనం కూడా నిర్ణయం తీసుకొని మరి తెలియజేయడం జరిగింది. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. కాబట్టి త్వరపడి అందరూ వస్తే కనుక 12 గంటలకు మనం ఆరాధన తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు వచ్చిన మరొకసారి తెలియజేస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు అంశము నీ మాట దేవుని మాట, నీ మాట దేవుని మాట అనేక అంశం మీద మీతో వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు, మన జీవితంలో మరి జరిగేటువంటి మనకు వచ్చేటువంటి అనుభవాలు, మన జీవితంలో మనకు వచ్చేటువంటి ఎదురయ్యేటువంటి సమస్యలు, వీటన్నిటిని బట్టి మనకు అనుకోని మాటలు అనుకుంటూ ఉంటాం. ఆ 12 రకాల మాటలు ఉన్నాయి. అంటే మన యొక్క పరిస్థితులన్నీ మాట్లాడుకుంటే ఆ పరిస్థితులను బట్టి సహజంగా మానవుడు మాట్లాడుకునేటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. నీవు అనుకునే మాటకు నీకు దేవుడు ఇచ్చేటువంటి సమాధానం, దేవుని మాట ఏంటో ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. సహజంగా మనందరం కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి కష్టములు నష్టములన్నిటినీ చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ కార్యం లేకపోతే ఒక పను, ఒక పరిస్థితిలోనో ఒక కార్యాన్ని మనం తలపెట్టినప్పుడు, లేకపోతే జీవితాన్ని ముందుకు కొనసాగించాలనేటువంటి సందర్భంలో కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాము ఇది అసాధ్యం అని. ఏమంటాం? ఇది అసాధ్యం అంటే ఇది ఎంత, ఇక నేను జీవితాన్ని జీవించలేను, ఇక నా జీవితంలో నేను ముందుకి వెళ్ళలేను, నా పరిస్థితులు నాకున్నటువంటి క్లస్టర్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి, కాబట్టి ఇది జరగడం అసాధ్యం అండి అని చెప్పేసి అనుకున్న సమయంలో
దేవుడు నీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో ఆయన అంటున్నాడు, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ ఇది దేవునికి అసాధ్యమైనది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మాట చెప్తున్నాడు, నీ జీవితంలో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల మధ్యలో నీ జీవితంలో ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఇది ఎలా సాధ్యం అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితంలో ఉన్నావేమో, దేవుని మాట చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇది సాధ్యమే, ఇది సాధ్యమే. నువ్వెంత మాత్రము నీ పరిస్థితులు నీ మాటకు నా మాట అర్థమేస్తున్నాను ఏమనంటే, నీకు అసాధ్యమైన ప్రతి కార్యము కూడా నాకు సాధ్యమే. నీవేదైతే నేను సాధించలేను, ఏదైతే ఇది జరగదు, ఏదైతే ఇది నా వల్ల కాదనేటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఈరోజు దేవుని మాట నిన్ను బలపరుస్తా ఉంది ఏంటంటే నీకు సాధ్యమే. ఇది కార్యము నాకు సాధ్యం. ఎందుకంటే నీకున్నటువంటి పరిస్థితుల్లో, నీకున్నటువంటి శక్తిని బట్టి, నీకున్నటువంటి బలాన్ని బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, నీకున్న మనుషులను బట్టి, నీకున్నటువంటి అవకాశాలు, నీకున్నటువంటి అధికారం, వీటన్నిటిని చూసుకొని నీ బలహీనతలో నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం ఇంకెలాగ సాధ్యపడుతుంది అనుకుంటున్నావేమో. ఈ ఉదయకాలన ప్రభువు మాట చెప్తా ఉంది, సమస్తము నాకు సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి ఎలా సాధ్యమవుతాయి? దేవునికి ఎలా సాధ్యము? మన వల్ల కాదు దేవుడు ఏమన్నా చేస్తాడా? అసలు దేవుడికి ఎలా సాధ్యమవుతుంది, ఎలా సాధ్యపరుస్తాడనేటువంటి విషయాలు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవుని యొక్క బిడ్డల ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. దేవుడు సాధ్యం అంటున్నాడు, ఆయనకి ఇది ఎలా సాధ్యము? చదవండి, 1:5 చదవండి. గర్భములో నిన్ను రూపింపక ముందే నిన్ను ఎరిగితిని, నీవు గర్భములో నుండి బయలుపడక ముందే నేను నిన్నేం చేస్తున్నాను? ప్రతిష్ఠించితిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దేవునికి ఎలా సాధ్యం అంటే హీ నోస్ యువర్ బిగినింగ్. అంటే దేవునికి నీ ప్రారంభము తెలుసు. ఏం తెలుసు అంటే దేవునికి నీ ప్రారంభం తెలుసు. ఎందుకంటే సృష్టించిన వాడు ఆయనే కదా, కలుగజేసిన వాడు ఆయనే కదా. మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క బిడ్డలారా, మానవ శరీరంలో దేవుని యొక్క మరి మనము సైన్స్ లేదా మెడికల్ లెక్కల ప్రకారం చూస్తే కొన్ని వేల కోట్ల కణాలు విడుదలవుతాయి. ఆ వేల కోట్ల కణాలన్నీ ఒకదానికొకటి పోటీ పడతాయి. నేను వస్తాను లోపల. కానీ అందులో ఒకటి మాత్రమే అది ఎవరు కనెక్ట్ చేస్తారు? దేవుడే కనెక్ట్ చేస్తారు. ఆ యొక్క కొన్ని వేల కోట్లలో అంటే కొన్ని వేల మందిని దాటుకొని నువ్వు బయటకు వచ్చావు. మన పుట్టుక బయటకు వచ్చింది, మనం ఉన్నామంటే. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో కూడా నా జీవితం అసాధ్యం, ఇక నేనేం చేయలేననేటువంటి పరిస్థితులు ఏ విశ్వాసి కూడా అనుకోకూడదు. ఎందుకో తెలుసా? నిన్ను అనేక కోట్ల మందిలో నుంచి నిన్ను తీసుకొచ్చాడు. చప్పుడు పెట్టుకోవాలన్నామని అనేక కోట్ల. ఎక్కడి నుంచో తెలుసా? ఇది ప్రారంభం నుంచే పోరాటం. మనిషి జీవితం ఆలోచిస్తే దేవుని యొక్క బిడ్డలు ఎక్కడి నుంచి? ప్రారంభం నుంచే మనిషి జీవితం ఏమైంది? పోరాటమైంది. కొన్ని వేల కోట్ల కణాలన్నీ కూడా దాదాపుగా 29 లక్షల కోట్ల సంథింగ్ విడుదలైతే అందులో నువ్వు నేను మాత్రమే ప్రత్యేకం. అంటే భూమి మీదకి వచ్చిన వారందరూ ప్రత్యేకం. అంటే నీ యొక్క ఏర్పాటు, నీ జన్మ, నీ బ్రతుకు, నీ వచ్చిన విధానం అంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు నీ జీవితంలో అసాధ్యం అనుకుంటున్నావేమో ఏదైనా సరే, ఈరోజు నిన్ను ప్రభు బలపరుస్తూ అన్నాడు, నాకు సాధ్యమే. ఎందుకంటే నిన్ను ప్రారంభించిన వాడను.
నిన్ను కలుగజేసిన వాడను నేనే. నీవు గర్భములో రూపింపబడక ముందే నిన్ను నేనేం చేస్తున్నాను, ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరిగి మరలా ఏమంటున్నాడు, నిన్ను పిండమై ఉండగానే నేను నిన్ను ఏం చేశాను, ప్రతిష్ఠించుకున్నాను. అంటే ఈ భూమి మీదకి పలానా ఎక్స్ అండ్ వై జెడ్ రావాలి, వాళ్ళకి జీవితం నేను ఇవ్వాలి, ఇచ్చినటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించాలి అని ఆయన రూపింపబడక ముందు ఎరిగి ఉన్నాడు. ఎరిగినటువంటి ఆయన ఈ జీవితం నీ కోసం అని నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అటువంటి ప్రభునామని మేపరుచుకున్నాను. కాబట్టి ఉదయకాల సమయమందు బిడ్డలారా, యవనస్తులైనా పిల్లలైనా పెద్దలైనా స్త్రీలైనా ఎవరైనా సరే మీకున్నటువంటి కష్టమైన నష్టమైనటువంటి వ్యాధి, రోగము, బాధ, శ్రమ, వేదన, ఉద్యోగం లేక, లేకపోతే ఉద్యోగం కష్టంగా ఉండి, లేకపోతే సంపద లేక, ఆర్థిక ఇబ్బందులతో, రకరకాలుగా కుటుంబ సమస్యలతో, బిడ్డల సమస్యలతో, ఏ సమస్యలో బాధపడుతూ ఇది కాదు అనుకుంటున్నామో, ఈ రోజు ఈ మాట నమ్ము, సమస్తం ప్రభువుకి సాధ్యం. ఈ రోజు ఈ మాట నమ్మి తీసుకొని హృదయంలోకి ప్రభు అంటున్నాడు, ఇది సమస్తం నాకు సాధ్యం. ఇది మనుషులకి ఏమంటున్నాడు, వచ్చిన చదవండి, ఎంత చక్కగా రాశారు. చదవండి ఒకసారి దేవుని యొక్క బిడ్డ. మార్కు 10:27 చదవండి. మార్కు 10:27 అంటున్నాడు, ఇది మనుషులకి, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమైనటువంటి కార్యము, ఇది దేవునికి అసాధ్యమైనటువంటి కార్యము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని యొక్క బిడ్డలారా, మనందరినీ చూచి, యేసు వారిని చూచి పలుకుతున్న మాట, ఈ రోజు యెహోవా ఈరే సంఘాన్ని, ఇక్కడ కూడి ఉన్న మనందరినీ చూచి కూడా ప్రభు పలుకుతున్న మాట ఏంటంటే, నీకు అసాధ్యమేమో నాకు సాధ్యం. అందుకే మరియమ్మ గారు చక్కని మాట చెప్పారు. ఏమని మాట చెప్పారంటే, అలా వచ్చి ప్రభువుని అడిగింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందంట అయ్యా అంటే, అమ్మా నా సమయం ఇంకా మమ్మ అడిగిందని వెంటనే చెల్లారు. అవునా? వెంటనే అన్నాడు, నా సమయం ఇంకా రాలేదమ్మా అన్నాడు. అనగానే ఆమెకు అర్థమైంది, ఆయన సమయంలో ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రణాళిక చొప్పున ఏం చేస్తాడు, ఏ కార్యమైనా చేస్తాడు నా ప్రభు అని నమ్మి, దేవునికి ఇష్టం నమ్మి పక్కన ఉన్నటువంటి సేవకులకు ఏమని సెలవిచ్చిందంటే, ఆయన ఏం చెప్తాడో అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విందు యజమాని గాబరాపడి ఉంటాడు, అయ్యో ఎంతవరకు బాగా, ఎంతవరకు చివరి స్థాకు వరకు మంచిగా తినండి, ఈ 10 మందికి ఏం కలపాలి, ఇప్పుడు నీళ్లు కలపాలి. అలా ఎంతవరకు జీవితం బాగుంది, ఎంతవరకు బ్రతుకు బాగుంది, ఎంతవరకు భలే సాగింది, ఎంతవరకు చాలా ఆహ్లాదంగా ఆశీర్వాదకరంగా ఉంది. కానీ ఒక్క విషయంలో అయ్యో అనుకుంటున్నామేమో, ప్రభు మాటకు ప్రభు వదిలేసి దేవుడిని అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తాడు. దేవుని యొక్క బిడ్డలారా, యేసు నామములో ఆయన ఒకటే మాట చెప్తామా, అయ్యా బిడ్డలారా మీరేం చేయొద్దు, తొందరపడి అటు ఇటు గాబరా పడద్దు, ఆయన ఏం చెప్తాడు మీరు అది చేయండి. రోజు ప్రభు కూడా చెప్తున్నాడు, మీ పరిస్థితులు కూడా అలాగా ఉన్నారేమో, మీరు కూడా మీ జీవితాల్లో, కుటుంబాల్లో, మీ వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలలో, వివాహ జీవితాలలో, కుటుంబ జీవితాలలో, సామాజిక జీవితాల్లో, ఉద్యోగ జీవితాల్లో మీకు అసాధ్యం కాదేమో అనేటువంటి పరిస్థితులు ఉన్నాయేమో. ప్రభు పేరిట ప్రభు ఆత్మదేవుడు బలపరుస్తున్నాడు, నీకు సమస్తము. నా ఆరోగ్యం బాగలేదు, నేను ఇక జీవించలేననేటువంటి, నాకు ఆరోగ్యం రావటం సాధ్యం అసాధ్యం అనుకుంటున్నామేమో, ప్రభు అంటే నాకు సాధ్యమే. నాకు జాబ్ రాదనుకుంటున్నామేమో, ప్రభు అంటున్నాడు నేను నాకు సాధ్యమే. నా ఇల్లు కట్టలేను అనుకుంటున్నామేమో, ప్రభు అంటున్నాడు నాకు సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును. మనకి అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థము. కాబట్టి ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవాతి దేవుడు నీ మాటకు ఆయన మాట ఇస్తున్నాడేమనంటే, నువ్వు అసాధ్యం అంటే నేను సాధ్యపరుస్తాను. ఎందుకు అంటే ఆయన మనల్ని గర్భంలోనే ఎరిగి, ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు,
ఆయన దేవుని యొక్క బిడ్డలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకా ఆయనకి ఏం తెలుసు అనేటువంటి విషయాన్ని, ఆయనకి ఎలా సాధ్యం అనేటువంటి విషయాలు మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చదవండి. దేవునికి ఎలా సాధ్యం అంటే ఆయనకి ఏం తెలుసు, అసలు ఈ నోస్ ఎవ్రీథింగ్ అంటున్నాం. ఆయన చేస్తాడు, సాధ్యం అంటున్నాడు. ఎలాగంటే ఆయనకి ఇంకా ఏం తెలుసో చూద్దాం. మన ప్రారంభం తెలుసు, మనల్ని ప్రతిష్ఠించిన వాడు ఆయన, ఏర్పరచుకున్నవాడు ఆయన. అలాగే ఆయనకి ఇంకా ఏం తెలుసు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మరియు ఏమండి, ఆత్మను చంపలేక భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలిగినటువంటి దేవునికి స్తోత్రం. ఇక్కడ మరొక మాట కనబడతాం. ప్రభువు చెప్తా ఉన్నాడు ఏమనంటే, మీ శరీరానికి హాని చేసేటువంటి వారికి మీరు భయపడదు అంట. మనకున్న అప్పు, మనకున్న సమస్య, మనకున్న బాధ, మనకున్న ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మనల్ని శారీరకంగా ఏం చేస్తాయి, మనల్ని భయపెడతా ఉంటాయి. అమ్మో జైలు వేస్తారు, ఏదైనా ఎవరన్నా ఇది ఉందనుకోండి జైలు వేస్తారే, కేసు పెడతారే, లేకపోతే పరిస్థితి అప్పు కట్టలేకపోతే వాడు వచ్చి తగాదాడతాడే, లేకపోతే నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఈ ఆరోగ్య సమస్యలు నేనేమి నా శరీరం కుళ్ళిపోయిందేమో, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది, ఆ రోగం ఉంది, ఇవన్నిటి వల్ల ఏమైంది, నాకు ఏదైనా నా శరీరము హాని జరిగిందేమో అని చెప్పి భయాల్లో ఉన్నావేమో. ప్రభు ఈ ఉదయకాలం అంటున్నాడు, మీ ఆత్మను శరీరాన్ని ఏదైనా చేయగలిగిన వాడు ఎవరంట? ఎవరికి భయపడతారు మీరు? ఎవరికి భయపడతారు మీరు? అంటే ఆ మాటలో మనం చూస్తే దేవుని యొక్క బిడ్డలారా, శరీరాన్నైనా ఆత్మనైనా నశింపజేయగలిగిన వాడు, సృష్టించగలిగిన వాడు, దాన్ని కొనసాగించగలిగిన వాడు ప్రభువై ఉన్నాడు. కనుక మీరు ఈ శరీరాన్ని బట్టి, శరీరానికి హాని కలుగు చేసే వాటిని బట్టి, వారిని బట్టి మీరేం చేయొద్దు, భయపడదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన అంటున్నాడు, మీ ఆత్మను శరీరమును రెండింటిని ఏదైనా చేయాలంటే ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో. అందుకే ప్రభు అంటున్నాడు, నీకు అసాధ్యమని అనుకుంటున్నావేమో, ఈ మాట నమ్ము, నీకు సాధ్యమే. నీ జీవితం మధ్యలో ఆగిపోయిందా? నీ జీవితం మధ్యలో ఆగిపోయిందా? నీవు బ్రతుకులో ఆగిపోయావా? నీ పిల్లల ఎడ్యుకేషన్ ఆగిందా? నీవు నీ సమస్యలతో ఉన్నావా? సమస్యల సుడిగుండాల్లో సతమతమైపోయి ఇది ఎలా సాధ్యం, ఏం చేయలేము, ఇది ఇంతేలే జీవితం, బ్రతుకు బండిని జట్కా బండి నెట్టోగట్ట లాక్కెళ్ళాలి అనేటువంటి అసాధ్యం కాదనే పరిస్థితుల్లో ఉన్నావేమో. నా ప్రభువు మాట సెలవిస్తాము, ఇది మనుషులకైతే అసాధ్యం కానీ నాకు సాధ్యం. ఎందుకో తెలుసా? దాన్ని సృష్టించిన వాడు నేనే, దాన్ని నాశనం చేసేవాడిని కూడా నేను. శరీరాన్నైనా ఆత్మనైనా ఏదైనా చేయగలనే అధికారం ఎవరికి ఉంది? నాకుంది. కాబట్టి తెలిసిన సృష్టించిన నేను, ఏర్పరచుకున్న నేను, ప్రతిష్ఠించుకున్నది నేను, అలాగే ఆత్మను ఏదైనా చేయగలిగినటువంటి వాడను నేనున్నాను గనుక, నాకున్నది గనుక సమస్త అధికారము ఆకాశము పైన, ఆకాశంలోను, పరలోకమును, భూమి మీదను సమస్త అధికారం ఎవరికి ఇవ్వబడింది? నాకివ్వబడింది. శిష్యులకు చెప్తూ ఉంటాడు కదా, అయా సమస్త అధికారం నాకు ఇవ్వబడింది, అధికారం మీకు నేను ఇస్తున్నాను, ఈ అధికారాన్ని వాడండి అన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీకు సమస్తం ఇచ్చిన వాడు ఆయన, తెలిసిన వాడు ఆయన, ప్రారంభించిన వాడు ఆయన, నిన్ను నడిపిస్తున్న వాడు ఆయన, నిన్ను ఏదైనా చేయగలిగిన వాడు ఆయన, అలాగే సమస్త అధికారం ఉన్న ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు అసాధ్యమని బాధపడుతున్నావేమో, నీ కొరకు సుసాధ్యం చేసే దేవుడు నీతో ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని చూసి, వెనక ఫరో సైన్యాన్ని చూసి, ఇది సాధ్యం మోషే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు అంటే, మోషే ఇంకా ప్రార్థన చేస్తావేంది, చెయ్యి నీ చేతి ఉన్న కర్రను తీసి ఎవరి వైపు చూద్దాం? ఎర్ర సముద్రం వైపు చూపు. వెనక్కోండి, నేను చూసుకుంటా ముందున్న ప్రయాణానికి. అందుకే ప్రభు ఏమన్నాడు? గట్టిగా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై. ఎందుకంటే వెనక నేను చూసుకుంటా, వెనక నీకు తను జరిగిపోయింది. గతంతో నీకొద్దు. గతాన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఎందుకంటే గతంలో నువ్వు వెళతావా? చెప్పండి ఎవరన్నా
గతంలో. రేపు వెళ్తాను, రేపటికి వెళ్తాం. అవకాశం ఏది దేవుడు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇస్తే రేపటిలోకి వెళ్తాం. వెనక్కి వెళ్తారా? 8వ తారీఖులోకి వెళ్తారా ఎవరన్నా? ఓహంలో వెళ్ళొచ్చు. ఏమని నేను ఇది చేసాను, నేను అది తిన్నాను ఇలా అని ఓహంలో వెళ్ళొచ్చు. కానీ వెనక్కి టైంని అలా మార్చుకొని వెనక్కి వెళ్తాము. వెనక్కి టైంని మార్చుకొని వెళ్ళగలిగిన వాడు మన రక్షకుడు అక్కడే. సపరబడి ప్రభుత్వం అందుకని గతాన్ని, అందుకే వెనక్కున్నవి మరచి ముందున్న వాటికై పరిగెత్తి. ఎందుకంటే ముందు మార్గం ఏర్పాటు చేసిన వాళ్ళని నేను. ముందు మార్గం ఉంది, ముందు ఎర్ర సముద్రం ఆపుతుంది అనేటువంటి పరిస్థితి. అయ్యో ఈ సముద్రాన్ని దాటడం అసాధ్యం, అయ్యో ఈ సముద్రాన్ని దాటి అవతలకు వెళ్లే లోపు పొరవాడు మా తలను నరికేస్తాడు అనుకునేటువంటి సందర్భంలో ప్రభు సరించిన మోషే నీ చేతి కర్రను చాపని సముద్రం వైపు చూడడానికి ఆయనగా అసాధ్యం అనుకునేటువంటి పరిస్థితిలో దేవుడే కలుగు చేసిన మార్గము కలుగు చేశాడు. వెనక్కున్నది నీవు తీసుకురాలేవు, కానీ ముందున్న దాంట్లో మాత్రం దేవుని యందు విశ్వాసం వస్తే అద్భుతాలు చేయగలుగుతావు నువ్వు కూడా. వెనకున్న ఎలా గడిచిపోయినటువంటి కాలము తీసుకురాలేవు, కానీ నీ చేతిలో టుడే అనేటువంటి ఆప్షన్ దేవుడు ఇచ్చాడు. నీ చేతిలో ఈ రోజు అనేటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఈ రోజు మార్చగలిగితే ఈ రోజు ఎలా మారుస్తామంటే అందుకు ప్రభు అంటున్నాడు, నీకు అసాధ్యం అనుకుంటున్నామేమో నాకు. దేవుని యొక్క బిడ్డలు 12 మంది వేగులు వారు వెళ్ళారు. గోత్రానికి ఒకళ్ళు చొప్పున వెళ్ళి ఏమని చూసి వచ్చారు? వేగులు చూసినట్టయ్యా, ఆ పట్టణం ఎలా ఉందో, అందులో మనుషులు ఎలా ఉన్నారో చూసిరండి అంటే వీళ్ళు వెనక్కి భయపడతా వచ్చారు. అయ్యా అక్కడ ద్రాక్షాగలే మనిషి ఎత్తుగా ఉందన్నారు. ద్రాక్షాగల ఎత్తుంది, మనిషి ఎత్తునుంది. ఆ ద్రాక్షాగల మోయాలంటే ఇక్కడ ఎత్తుకోవాల్సి ఉంది. అవునా? అలాగే భయంకరమైన అక్కడ ఉన్న మనుషులు చాలా ఎత్తుగా ఉన్నారు. ద్రాక్షాగల ఎత్తుగా ఉందంటే మనుషులు కూడా ఎలా ఉన్నారు? ద్రాక్షాగల కంటే ఎత్తు ఉన్నారు, చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, వాళ్ళు చాలా బలవంతులు. మనం ఏం చేయలేమని దేవుని యొక్క బిడ్డల రిపోర్ట్ తీసుకొని వచ్చారు. ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? మోషే దగ్గర. వెళ్ళేసరికి దేవుని యొక్క బిడ్డరా వెళ్ళినోడు విశ్వాస అయితే బాగుండేది, వెళ్ళినోడేమో అవిశ్వాసం. ఇశ్రాయేలీలే కానీ దేవుడి మీద ఏం లేదు విశ్వాసే, కానీ దేవుడి మీద నమ్మకం లేదు. అది తర్వాత ఇద్దరే లేదు. తర్వాత ఇద్దరే లేదు. గుంపెంత మంది ఉంటే ఉందండి. అవునా? మంచిది కొద్దిగా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డ ఇద్దరు వెళ్ళి దేవుని యొక్క బిడ్డ వేరులు చూడడానికి వెళ్ళి కక్కలు కొట్టుకుంటా హ్యాపీగా వస్తున్నారు. మోషే దూరం నుంచి చూసి ఏంటి మోషే కాలేజీలో ఎగురుతున్నారంటే ఈజీగా అయిపోయింది పని అన్నారు. ఏమన్నారు? ఈజీగా అయిపోయింది పని. ఎందుకో తెలుసా? వారు దేవుని దృష్టితో ఎవరిని చూశారు? ఆ దేశాన్ని, ఆ ప్రజలను చూశారు. ఇది మనుషులకైతే ముందెళ్ళిన 12 బ్యాచ్ ఏం చూశారు? మనుష్య రూపకంగా చూశారు. చూసి అయ్యో మనం గెలవలేదు, అమ్మో వాళ్ళ పాదమే దూరందండి, వాళ్ళ హైట్ 6 అడుగులు ఉందండి, అయ్యో మనం గెలవలేమండి, వాళ్ళు ఒక గుద్దుతే ఇదైపోతామండి అన్న పరిస్థితులు ఎమోషనల్ కాలేజ్ వచ్చి వాడంతే మన వర్క్ అట్లా అంటే చిన్న కీస్తే వాడు వెళ్ళిపోతారని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళు ప్రయాణం దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే వాళ్ళు ఏ దృష్టికోణం అంటే వీళ్ళ 12 మంది యొక్క దృష్టికోణం ఎక్కడ ఉంది? మనుషుల మీద, మనుషుల యొక్క ఎత్తు, మనుషుల యొక్క బలము, మనుషుల యొక్క పరిస్థితుల మీద ఉన్నది. కానీ రెండవసారి వెళ్ళినటువంటి ఇద్దరి యొక్క మనసు ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని దేవుని దృష్టిలో చూశారు. సమస్య ఎలా కనపడింది? చాలా చిన్నదిగా కనపడింది. ఈరోజు ఏ సమస్యలో ఉన్నామో నాకు తెలియదు, ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలియదు, ఏ సమస్య నీ ముందు నిలబడి నేను ఎక్కిరిస్తుందో నాకు తెలియదు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ పరిస్థితిని బట్టి నువ్వు ఎలా అంటున్నావేమో, నీ మాట ఇది అసాధ్యం అంటున్నావేమో, దానికి ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు సమస్య సాధ్యం, నాకు సాధ్యం, నన్ను నమ్మితే నీకు సాధ్యం. దేవునికి ఇష్టం మాట చెప్పిన కాంటెక్స్ట్ కూడా మనం ఆలోచిస్తే అక్కడ అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యం ఒంటి సూది బెచ్చంలో దూరుట సులభం. ఆయన దేవుని యొక్క అంటే ప్రభు యొక్క ఆలోచన, ప్రభువు చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే ఒంటైన సూది బెచ్చంలో దూర్చేటువంటి ఇది నాకు ఉంది, కానీ
ధనం ధనవంతులంటే దేవుని కూడా మరి డబ్బులు సంపాదించే వాళ్ళంతా మన మార్గానికి వెళ్ళాలి, దేవునికి ఇస్తారు. కానీ అక్కడ ఉద్దేశం ఏంటంటే ధనమే ధనమే అని చెప్పేసి ధనం ధనం ధనమని ధనములో పడిపోకుమా, ఒంటె సూది వెచ్చములో దూరుట సులభం. ధనము ధనమని ఆశ దాని మీద మనసు పెట్టుకొని ఈ లోకానుసారమైనటువంటి వాటన్నిటిలో నువ్వు వెళితే సమస్తం నీకేమవుతాయి? అశాంతి. దేవుని నమ్మితే కనుక ఒంటె ఎంత ఉంటది, సూర్య ఎంత ఉంటుందో చూడండి.